వద్దు బామ్మ, పాపం వెళ్తుందిలే. ఏయ్ వెళ్ళవే. ఇంకొకసారి ఇంటి వైపు రాకు, వెళ్ళో. బాను, చెప్పాను కదా బాను, చెవులేని వాళ్ళకైనా మన బాధ వినపడేలా చెప్పొచ్చు, కానీ మనసులు లేని వీళ్లకు మన బాధని ఏ రకంగానూ చెప్పలేం బాను. అంతే, వినరు. సిద్ధు, లోపల ఏం జరుగుంటుందో నేను ఊహించగలను. ఎక్కు బాను. మీరు తీసుకున్న అప్పుకి నెల నెల చాలా వడ్డీ పడుతుంది సార్. కూర్చొని తినేవాళ్ళకి వడ్డీ కట్టడం చాలా కష్టమవుతుంది. 2 రోజులు కాదు, 20 రోజులు టైం తీసుకోండి, కానీ మొత్తం కట్టేసేయాలి. లేదంటే మీరు తాకట్టు పెట్టిందంతా వేలం వేయాల్సి వస్తుంది. సేట్ చూస్తే అలా మాట్లాడాడు, ఇంట్లో చూస్తే అంతంత మాత్రంగానే ఉంది. ఈయనేమో ఈరోజు జాబ్కి వెళ్ళారు. జీతం ఎంతిస్తారో ఎప్పుడు వస్తుందో తెలీదు. పెద్దోడికి ఫోన్ చేస్తేనేమో అలా అన్నాడు. చిన్నోడికి ఫోన్ చేస్తే వాడేమంటాడో. చిన్నోడు అలా కాదులే, వింటాడు, అర్థం చేసుకుంటాడు. హలో అమ్మా, ఎలా ఉన్నావురా చిన్నోడా? బాగున్నానమ్మా, చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. అవునా? అవునమ్మా, నాకు జాబ్ వచ్చిందమ్మా, ఇవాళే జాయినింగ్. అవునా? అవునమ్మా. చాలా సంతోషం. చిన్నోడా. అమ్మా, ఏంటమ్మా? ఇక్కడ మా పరిస్థితి అస్సలు బాలేదురా. ఈ ఇల్లు నడపడం కష్టం అవుతుంది. నీకు తెలుసు కదా, మీ నాన్నగారికి జీతం రాదు, ఇంట్లో సంపాదించేవాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు చూస్తే అలా వెళ్ళిపోయారు, పెద్దోడు చూస్తే పట్టించుకోవడం లేదు. కనీసం నువ్వైనా పరిస్థితిని అర్థం చేసుకోరా. నేను మాట్లాడతలేగు. అమ్మా, నాకు జాబ్కి టైం అవుతుందమ్మా, బయట కార్ కూడా వెయిట్ చేస్తుంది. నువ్వేమైనా ఉంటే దీపతో మాట్లాడమ్మా, సరేనా? దీప సెల్లుకు ఫోన్ చేయి. చిన్నోడా. ఉంటానమ్మా. నేను చూసుకుంటానులే, మీరు వెళ్ళండి వెళ్ళండి.
బాబోయ్, అప్పుడే చేసిందా ఈవిడ? అప్పుల వాళ్ళకంటే దారుణంగా తగులుకుంది. ఇప్పుడేం చెప్పాలి ఈవిడకి? హలో అత్తయ్య. దీపా బాగున్నావా అమ్మా? బాగున్నాను అత్తయ్య. మీరెలా ఉన్నారు? ఏంటక్కడ విశేషాలు? విశేషాలేం లేవమ్మా, అన్ని విషాదాలే ఉన్నాయి. వాటన్నింటికి కారణం ఎవరత్తయ్య? మావయ్యే కదా. దీపా మరి కాదా అత్తయ్య? బాను ఏదో చేసింది, సంతకం పెట్టడం ఆగింది. ఫ్రెండ్కేదో అయిందని అలా ఉండకుండా ఇల్లు మొత్తం ఊడ్చేసి ఫ్రెండ్ కోసం ఇవ్వడం ఏంటత్తయ్యా? ఫ్రెండ్ గురించి ఆలోచించారు కానీ ఇంట్లో ఈడొచ్చిన పిల్ల గురించి, భాను పెళ్లి గురించి మావయ్య ఆలోచించారా? పైగా తమ్ముడి కూతుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఇద్దరు పెళ్లికి రెడీగా ఉన్నారు. పెళ్లిళ్ళు ఎలా చేస్తారత్తయ్యా? ఆ పొలమో బంగారమో ఉంటే ఎంత బాగుండేది చెప్పండి. నిజమే దీపా, పెళ్లికైతే చిల్లికవ్వలేదు కానీ పెళ్లి సంబంధాలైతే మాట్లాడుతున్నారు మీ మావయ్య. ఎవరికత్తయ్యా? భానుకా వైశాలికా? ఇంతకీ అబ్బాయి ఎవరు? అదే సిద్ధు ఉన్నాడు కదా, ఆ అబ్బాయి. సిద్ధు అంటే ఆ ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు ఆయనేగా? అవును దీపా, ఆ కుర్రాడే. సిద్ధుకి వైశాల్నివ్వాలని మీ మావయ్య మాట్లాడారు. కానీ సిద్ధు వాళ్ళ అమ్మ మాత్రం సిద్ధుకి భానుమతినివ్వమని ప్రాధేయపడుతుంది. అందుకు మీ మావయ్య గారు ఒప్పుకోవడం లేదు. ఎందుకు అని అడిగితే వైశాలి చదువుకుంది, సిద్ధుకి సరిపోతుంది, భాను చదువుకోలేదు, సిద్ధుకి సరితూగదు అంటున్నారు. అంతే కదా అత్తయ్యా, మావయ్య గారు చెప్పింది కరెక్టేగా. అది కాదమ్మా, వైశాలి చదువుకుంది, ఇంకా చదువుకుంటుంది. దాని చదువుకి ఎవరైనా దొరుకుతారు. కానీ భాను సరిగ్గా చదువుకోలేదు కదా, దాని చదువు చూసి చేసుకోవడానికి ఎవరొస్తారు చెప్పు? అదే సిద్ధు అనుకో, భాను గురించి తెలుసు, భానుని బాగా చూసుకుంటాడు. పైగా తన చెల్లి భానుకి మంచి ఫ్రెండు. అదే కాక సిద్ధు వాళ్ళమ్మ భానునే కోడలుగా చేసుకుంటానని పట్టుపట్టింది. నాకు కూడా సిద్ధుకి భానునే ఇచ్చి చెయ్యాలనుందమ్మా. సరే అత్తయ్య, నా కోర్టుకు టైం అవుతుంది. అవతల క్లయింట్ వెయిట్ చేస్తున్నాడు, నేను తర్వాత మాట్లాడతాను. దీపా, ఎందుకు ఫోన్ చేశానంటే కార్తీక్ని డబ్బులు పెద్దమ్మేంటి ఎలా అంటుంది? సిద్ధుకి నాకు ఈడు జోడు బాగానే ఉంటుంది కదా. అయినా సిద్ధుని భానుకి ఎలా దక్కనిస్తాను? దక్కనివ్వను. ఒక కొడుకు చూస్తే అలాగా, ఇంకొక కొడుకు చూస్తే ఇలాగా. భగవంతుడా, ఏంటి మాకీ పరిస్థితి? నేనెక్కడా? ఆ భానుమతి ఎక్కడా? అసలు నా కలర్ ఏంటి, దాని కలర్ ఏంటి? నా గ్లామర్ ఏంటి, దాని గ్లామర్ ఏంటి? వైశాలి బీటెక్ ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని, కానీ ఆ భానుమతి బ్యాక్ బెంచ్ స్టూడెంట్, పైగా ఇంటర్ ఫెయిల్. అసలు
అసలు నాకు దానికి కంపారిజన్ ఏంటి? నా కాలి గోటి దగ్గర నుంచి నడినెత్తి వరకు అది నాకు దేనికి పోటీ కాదు, దేనికి సాటి రాదు. అలాంటిదే ఈ వైశాలిని కాదని ఆ భానునే కావాలని అండవేంటావిడ? పర్ఫ్యూమ్ బాటిల్ లాంటి నన్ను పక్కన పెట్టేసి మట్టి దెబ్బ లాంటి దాన్ని కావాలనడమేంటి? ఈ విషయాన్ని వదలకూడదు. ఈ విషయంలో వెనకడుగు అస్సలు వెయ్యకూడదు. సిద్ధుని అస్సలు వదులుకోకూడదు. వాడు నాకు దక్కకపోయినా పర్వాలేదు, కానీ భానుకి మాత్రం దక్కకూడదు. అదే జరిగితే నా అందం, నా తెలివి, నా విలువ అన్ని వేస్ట్. ఏం చేయాలి? ఈ విషయంలో నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? నాకు ఎవరు కరెక్ట్ సలహా ఇస్తారు? అసలు నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరున్నారు? ఎస్, చాందినియే కరెక్ట్. తనే నాకు హెల్ప్ చేస్తుంది. తనే నాకు కరెక్ట్ సలహా ఇస్తుంది. చెప్పు వైశాలి. ఫోన్లో చెప్పేది కాదు, నేను అర్జెంటుగా కలవాలి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఇది నీతో డిస్కస్ చేయాలి. కలుస్తావా? అర్జెంట్ అంటున్నావు, ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్తున్నావు. డిలే చేయడం ఎందుకు? డిస్కస్ చేసేద్దాం. మనం రెగ్యులర్గా కలిసే స్పాట్ ఉంది కదా, అక్కడికి వచ్చి కలుద్దాం. ఓకే. ఏవండి, ఇక్కడ ఏదైనా పనుందా? ఏదైనా ఉంటే నేను చేస్తాను. ఇక్కడ పనేం లేదమ్మా, వెళ్ళెళ్ళు. మీ షాప్ లో ఏదైనా పనుందా? నేను చేస్తానన్నా. ఏం పడలేదమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళు. ఎలాగైనా సరే నేను జాబ్లో చేరిపోవాలి. నెల తిరిగేసరికి నాకొచ్చిన జీతం తీసుకువెళ్ళి అమ్మకిచ్చి ఇంటిని నడిపించమనాలి. ఎన్ని రోజులు నాన్న నాకు కష్టం తెలియకుండా చూసుకున్నారు. ఇప్పుడు నాన్న కష్టంలో నేను భాగం అవ్వాలి. పని ఎవరిని అడగాలి? అమ్మమ్మా, హాస్పిటల్కి వస్తానని చెప్పావు కదా, ఎక్కడున్నావు? ఇదిగో ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను. కిచెన్లో ఏం చేస్తున్నావు అమ్మమ్మా? ఇవాళ నాకు చాలా పనులున్నాయి. నీకు లేట్ అయితే చెప్పు, నేను ఒక్కదాన్నే బయలుదేరిపోతాను. ఒక్క నిమిషం ఊర్మిళ, ఆలస్యం ఏమీ లేదు, అయిపోయింది. ఇదిగో వచ్చేస్తున్నాను, ఒక్క నిమిషం. హలో మేడం, దిస్ ఈజ్ డాక్టర్ చంద్రశేఖర్. చెప్పండి డాక్టర్. స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చే టైం అవుతుంది, మీరు ఇంకా రాలేదు? ఇదిగోండి వచ్చేస్తున్నాను ఇప్పుడే. మీరు కొన్ని పేపర్స్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది మేడం.
ఆ స్పెషలిస్ట్ డాక్టర్ కన్నా మీరు కాస్త ఎర్లీగా వస్తే బెటర్. ఓకే అండి, ఇప్పుడే బయలుదేరిపోతున్నాను. ఓకే ఫైన్ మేడం, రండి. నేను రెడీ మనవరాలా. అయ్యో అమ్మమ్మ, ఏంటిది? మనం వెళ్ళేది హాస్పిటల్కి, అయినా ఏంటివన్నీ? చిరాకు పడకే, హాస్పిటల్ అని నాకు తెలుసు. అంటే ఇవన్నీ ఆయన కోసం రెడీ చేసావా? ఆ అవునే, మన మనోకి గుత్తంకాయ కూర అంటే ఇష్టం కదా, అందుకని వండి క్యారేజీ కట్టాను. ఆ డాక్టర్లు ఇచ్చే మందు మాత్రలతో ఎలా ఉన్నాడో ఏంటో, తనకి నచ్చిన వంటలన్నీ ఒక్కరోజైనా కడుపు నిండా తినిపిద్దామని. అయ్యో అమ్మమ్మ, ఆయన కోమాలో ఉన్నారని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అసలు నీకేం అర్థమైంది? ఆయన కోమాలో ఉన్న వ్యక్తి ఎలా తింటాడనుకున్నా? తినడా? దేవుడా, తినకపోతే పోనీలేవే, శ్వాస అయినా తీసుకుంటాడుగా. కాస్త ఈ వంటలన్నీ తన పక్కన పెడితే ఆ వాసనకైనా మనోలో మార్పు రావచ్చు కదా. చూడమ్మమ్మా, నీ చాదస్తంతో నన్ను చంపకు ప్లీజ్. అవన్నీ పక్కన పెట్టి నాతో పాటు వస్తేరా, లేకపోతే అవన్నీ తినుకుంటూ నువ్వు ఇక్కడే ఉండు. అరే, అవతల ఆయన్ని చూడ్డానికి స్పెషలిస్ట్ డాక్టర్ వేరే రాష్ట్రం నుంచి వస్తున్నారు. నువ్వు వస్తావా లేదంటే వెళ్ళిపోమంటావా నన్ను? హా? నేను అర్జెంటుగా వెళ్ళాలి. సరే పద. పద. అరే, ఇక్కడేదో వాంటెడ్ బోర్డు ఉంది. సేల్స్ గర్ల్ గా జాయిన్ అయిపోతే ఛా, మరీ సేల్స్ గర్ల్ జాబ్ ఏంటి? అయినా మనం చదివిన చదువుకి, ఇంటర్ ఫెయిల్ కి కలెక్టర్ జాబ్ ఎవరిస్తారు? మనకి ఈ పనే ఎక్కువ. ప్రస్తుతానికి ఈ పనిలో జాయిన్ అయిపోదాం. ఏం కావాలమ్మా? నేను కొనడానికి రాలేదండి, మరి అమ్మడానికి వచ్చాను. అంటే మా షాప్లోకి సేల్స్ గర్ల్ కావాలని కాగితం అతికించారు కదండి. ఓహో, అందుకొచ్చావా? బాగుంది, అప్పుడే మన షాప్ అనేసావు. బాగా మాట్లాడుతున్నావమ్మా. నీలాంటి వాళ్లే కావాలి మన షాపులోకి. అయితే నేను ఇప్పుడే జాయిన్ అయిపోనా? ఆగాగాగు, ఆగమ్మా. జాయిన్ అవుదు గాని దానికంటే ముందు చిన్న ఇంటర్వ్యూ పెడతానమ్మా. అందులో పాస్ అయితే అడ్వాన్స్ కూడా ఇస్తాను. ఇంటర్వ్యూనా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అలాగేనండి, అడగండి. బాసుమతి బియ్యం కిలో 94 రూపాయలు, మామూలు బియ్యం కిలో 52 రూపాయలు. అర్థమైందమ్మా? చాలా బాగా అర్థమైందండి. మన షాప్లో రేట్లు తక్కువగానే ఉన్నాయి కదా? అవునమ్మా, ఉన్నాయనే ఒక కస్టమర్ వచ్చి బాసుమతి బియ్యం 2 కిలోలు, మామూలు బియ్యం 1 కిలో కొన్నాడు. మొత్తం ఎంతైందో చెప్పు. నేను? నువ్వేనమ్మా. నువ్వు అమ్మినప్పుడు అమౌంట్ ఎంత చెప్పాలి కదా? అవును, చెప్పాలి కదా. అయితే చెప్పమ్మా. రెండు కిలో బాస్మతి బియ్యం, 1 కిలో మామూలు బియ్యం 52 రూపాయలు, బాస్మతి బియ్యం 94, 1 కిలో మామూలు బియ్యం 52 రూపాయలు. అంతే కదా అంకుల్? అంతే అమ్మా.
అయితే చెప్పు. 94, 95, 98, 99. చెప్పేస్తాను అంకుల్. ఎంతవరకు చదివామ్మా? ఇంటర్ అంకుల్. ఎన్నేళ్ళు? 4 ఏళ్ళు. ఆ, పాస్ అయ్యావా? ఇంకా లేదంకుల్. అమ్మా, నువ్వు వేళ్ళు లెక్క పెట్టడంలో గాని తల గోక్కోవటంలో గాని తప్పేవీ లేదమ్మా. నువ్వు ఇలాగే ఉండమ్మా. కానీ ఇక్కడ నీకేం పని లేదు. ముందు ఈ స్థలం ఖాళీ చేయి. అంకుల్ 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 అలా మాట్లాడకండి అంకుల్. మా ఫ్యామిలీ కొంచెం కష్టాల్లో ఉంది. ఏ జాబు ఎలాగైనా సరే నేను చెయ్యాలి. ప్లీజ్ అంకుల్. నేను లెక్కలు ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. చూడమ్మా, నువ్వు కష్టాల్లో ఉన్నావని నిన్ను పనిలో పెట్టుకుంటే నేను నష్టాల్లో పడిపోవాలి. కష్టాలు రుచి చూడాలి. ఇవన్నీ నాకు అవసరమా చెప్పు? వద్దు తల్లి, దయచేయమ్మా. అంకుల్. వెళ్ళమ్మా. వెళ్తాలే. నువ్వు పని ఇవ్వకపోతే ఎవడు ఇవ్వడా? పెద్ద మొహం చూడు, మొహం మొచ్చు మొహం. సిద్ధు స్మార్ట్ ఫెలోనే కదా, బాగా చదువుకున్నవాడు కూడా, కాబోయే ఐఏఎస్. అంతకన్నా గొప్ప మ్యాచ్ నీకు దొరుకుతుందా? ఈలోపు నువ్వే సిద్ధుని నీ వైపుకు తిప్పుకునేలా ట్రై చేయి.